హలో ఆల్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట. ఏంటి వీడియోస్ వస్తలేవు అని అనుకుంటున్నారా? ఏం లేదు, కొంచెం బిజీ ఉండి నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేదన్నమాట. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఇదైతే మా సంక్రాంతి రోజు వీడియో అనమాట. ఇక్కడైతే మా అమ్మ భోగి రోజు నైట్ పండగ కోసం అని చేసేసి మురుకులు అప్పాలు చేస్తుంది అనమాట. మేమైతే చేబిల్లలు అంటాం అనమాట, చేస్తుంది. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినా వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి. మీకు మా న్యూ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫెస్టివల్ మీరు ఎట్లా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడైతే మాకు ఫెస్టివల్ రోజు అయోధ్య నుంచి అయితే అక్షింతలు వచ్చినాయి అనమాట. ఇల్లు కూడా చాలా శుభ్రంగా ఉండే, తీసుకొని వెళ్ళి మా చెల్లైతే పూజ గదిలో పెట్టిందనమాట. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ శ్రీరాముని బ్లెస్సింగ్స్ అయితే వచ్చినట్టు అనిపించింది అనమాట. ఏమేమి ముగ్గులు వేసినాయో చూపిస్తా. సో ఇవైతే మేము సంక్రాంతికి వేసిన ముగ్గులు అనమాట, సంక్రాంతి ముగ్గులు. అండ్ గొబ్బెమ్మలు కూడా పెట్టినాము. ఇంకొకటి ఏమేమి వంటలు చేసినామో, ఈరోజు స్పెషల్స్ ఏమేమి చేసామో కూడా చూపిస్తా. సంక్రాంతి ఫెస్టివల్ రోజు అయితే మా తెలంగాణలో మేమైతే నాన్ వెజ్ చేసుకుంటాం అనమాట. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బగారా రైస్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మటన్ కర్రీ అనమాట. మా అమ్మ చేసిన మటన్ కర్రీ అయితే నాకు చాలా ఇష్టము. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ అయితే. ఇది చూడండి, నల్లి బొక్క. మేమైతే చిన్నప్పుడు కూడా మస్తు కొట్లాడుకుంటుండే, నాకు కావాలని చెప్పి. ఇంట్లో పెద్దదాన్ని అయినా కానీ నాకే సాక్రిఫై చేసేటోళ్ళు అందరూ. సో ఇప్పుడైతే మా డాడీ 2-3 తీసుకొస్తాడు అనమాట, మనిషికి ఒకటి. మీకు కూడా ఫ్యామిలీలో ఇట్లా మీ సిస్టర్స్తో, మీ బ్రదర్తో ఇట్లాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? ఈ నల్లి బొక్క గురించి కామెంట్ చేయండి. మేము మూలుగ బొక్క కూడా అంటాం అనమాట. ఇది వచ్చేసి చికెన్ 65 కోసం మ్యారినేట్ చేసి పెట్టినాం అనమాట. అండ్ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై కాదు, కర్రీ కాదు, మధ్యలో ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి బోటి కర్రీ అనమాట. ఇది కూడా సూపర్ ఉందన్నమాట. అన్ని వంటలు అయితే సూపర్ అయిపోయినాయి అనమాట ఆ రోజు. వీటితో పాటు అండ్ మురుకులు అప్పాలన్నమాట, స్పెషల్స్ అనమాట ఈరోజు అయితే సంక్రాంతి రోజు. సో మేమైతే ఫస్ట్ అన్ని వంటలు చేసిన తర్వాత ఫస్ట్ మా తాత నాన్నమ్మ ఉంటారు కదా, వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే పెడతాం అనమాట. మా డాడీ వాళ్ళ సైడ్ అయితే ఇట్లా ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం అనమాట. వాళ్ళకు ఫస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళ ఫోటో పెట్టి అక్కడ వాళ్ళకి పెట్టిన తర్వాతనే అందరు ఇంట్లో వాళ్ళమైతే తింటాం అనమాట. అప్పుడు వాళ్ళు కూడా మనతో పాటు తిన్నారు అనే ఒక తృప్తి ఒకటి ఉంటుంది అనమాట, ఫీలింగ్. వాళ్ళ పెట్టకుండా మేము తింటే అయితే అస్సలు మాకు మంచిగా ఉండదు అనమాట. అందరు అట్లనే ఫాలో అవుతారు మా దగ్గర. అండ్ ఇది నా లంచ్ ప్లేట్ అనమాట. మేమైతే ఫెస్టివల్ రోజు ఇట్లా అందరం కలిసి కూర్చొని మంచిగా తింటాం అనమాట. ఎప్పుడైనా సరే నార్మల్ డేస్లో కూడా తింటాము, కానీ సమ్టైమ్స్ కుదరదు కదా. కానీ ఫెస్టివల్ రోజు అయితే అందరం ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటాం అనమాట. అండ్ ఫొటోస్ కూడా దిగుతాము. అండ్ తిన్న తర్వాత తినే వరకే మధ్యాహ్నం అయిపోయింది, 2-3 అయింది. ఇంకా మా బాబుకి సంక్రాంతి ఫోటోషూట్ అయితే చేసినాం అనమాట. ఇదంతా సెటప్ అనమాట మేము చేసింది. అస్సలు ఫొటోస్కి సపోర్ట్ చేయలేదు. ప్రతి ఒక్కటి నేను సెట్ చేస్తామంటే దాన్ని తీసేస్తున్నాను అనమాట. ఇక ఫైనల్గా ఎట్లనో అట్లయితే ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసేసిన. మా బాబు ఫోటోషూట్ అయితే మీకు నచ్చితే అప్పుడైతే మా బాబు 11 మంత్స్ ఉండే అనమాట. సో 11 మంత్స్ బర్త్డే లాగా. అండ్ ఆ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత నైట్ అయింది. నైట్ ఇంకా పూరీలు చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకా చికెన్ 65 కూడా మ్యారినేట్ చేసి పెట్టాం కదా, అది కూడా సాయంత్రం అయింది. చికెన్ 65 కూడా వేసేసినాం. ఫస్ట్ పూరీలు వేసేసినాం, తర్వాత చికెన్ 65 వేసేసినాం అనమాట. ఫైనల్గా నేనైతే మీకు ఒకటి చెప్తా, ఎక్కడున్నా సరే ఫెస్టివల్ రోజు మాత్రం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే పేరెంట్స్కి పిల్లలు ఎవరు లేకపోయినా కూడా వాళ్ళకి హ్యాపీగా ఉండలేదంట ఫెస్టివల్ రోజు. వాళ్ళతో కలిసి భోజనం చేసి వాళ్ళతో హ్యాపీగా కొంచెం టైం స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, రోజులు అనేవి మనం చెప్పలేము. మనం టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో స్పెండ్ చేయాలన్నమాట. మిస్ అయిన తర్వాత బాధపడాల్సి వస్తుంది. పేరెంట్స్ మనల్ని చూసే వాళ్ళ బాధలన్నీ మర్చిపోతారు. ఇట్లా మా సంక్రాంతి ఫెస్టివల్ అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే, మరి బాయ్ ఆల్.